చెప్పండి ఎస్ఐ గారు. హలో, ఏంటి సార్ మాట్లాడట్లేదు? అలిగాను, బొంగుమూతి పెట్టాను. ఎందుకు? మధ్యాహ్నం రాని వాళ్ళ ఇంట్లో కొట్టావు కదా. కలహంలోనే సరసం ఉంటుందని ఏదో డైలాగ్ చెప్పారు. అయినా అప్పుడు కొడితే ఇప్పుడు నొప్పి పెట్టిందా? గట్టిగా తగిలిందా? కోర్టులో బల్లగుద్ది వాదించే చెయ్యి కొడితే తగలదా మరి? సారీ గౌతమ్ గారు, ఏదో ఫ్లోలో అలా కొట్టేశాను. ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ. నేనే నీతో సారీ చెప్పించుకోవడానికి ఫోన్ చేయలేదు. చూడండి గౌతమ్ గారు, ఇదే ఛాన్స్ అన్నట్టు మళ్ళీ టెర్రస్ పైకి రమ్మని చెప్పకండి. నేను అస్సలు రాను. నేను అందుకు కాదు ఫోన్ చేసింది. అయినా నాకిప్పుడు అంత మూడ్ లేదు. మరెందుకు చేశారు? నిద్ర రావట్లేదా? కాదు, నిన్ను నిద్రపోవద్దని చెప్పడానికి చేశాను. అదేంటి, ఎందుకు నిద్రపోవద్దు? నాకు నిద్ర వస్తుంది. ఏయ్, ఏంటి అలా అంటావు? నీకు చెప్పాను కదా, నాకు ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలని. మర్చిపోయావా? మర్చిపోయే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తున్నారుగా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వే నన్ను ఫస్ట్ విష్ చేయాలి. సరే. సరే అంటే కాదు, నేనిప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. నువ్వే డైరెక్ట్గా ఈ బర్త్డే బాయ్ రూమ్కి వచ్చి విష్ చేయాలి. అర్థమవుతుందా? అయ్యో గౌతమ్ గారు, ఏం మాట్లాడుతున్నారు? ఆ టైంలో మీ రూమ్కి రావడం నా వల్ల కాదు. నేను రాను. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు ఏం చెప్పినా నేను వినను. నువ్వు వస్తున్నావు, విష్ చేస్తున్నావు, అంతే అంతే అంతే. హలో గౌతమ్ గారు, ఇప్పుడు ఆ రూమ్లోకి ఎలా వెళ్ళాలి భగవంతుడా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నేను విష్ చేయలేను అనుకుంటున్నారా? గౌతమ్ గారు, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. మీకు ఫస్ట్ విషెస్ చెప్పేది నేనే. రెడీగా ఉండండి, వస్తున్నా. వెరీ గుడ్. మా సెక్యూరిటీ లాగే ఇతను కూడా దర్జాగా నైట్ డ్యూటీ చేస్తున్నాడు. ఇలాగే ఉండాలి.
స్టడీ. మందులో అన్ని నీళ్లు కలుపుకున్నా కూడా అయినా దాహం వేస్తుంది. ఏంటో ఈ మాయ రోగం ఎవడికే అర్థం కాదు. ఎంత పెద్ద సోమేశ్వరరావు ఇంట్లో తాగడానికి ఒక చుక్క మంచినీళ్ళు కూడా లేవా? ఛ! సరే. ఎక్కడ మంచినీళ్ళు దొరికినాయి. ఏది వాటరో ఏది క్వార్టరో తెలియట్లేదు. వాటరే. స్టడీ స్టడీ చంద్రమోహన్ స్టడీ.